హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, జనరల్గా ఒక స్మార్ట్ టీవీ అంటే మనం డిష్ టీవీ పెట్టుకుంటాం, టీవీ ఛానల్స్ చూస్తాం అండ్ ఓటీటీ యాప్స్ ద్వారా సినిమాలు చూస్తాం ఆన్లైన్లో. ఇక్కడితో టీవీ అనేది మనకి అయిపోయింది కదా. బట్ ఈరోజు నేను మీకు నెక్స్ట్ జనరేషన్ టీవీ ఎక్స్పీరియన్స్ని చూపించబోతున్నాను. ఇది శాంసంగ్ వాళ్ళు ఈ సంవత్సరం లాంచ్ చేసిన ది బెస్ట్ యాంటీ రిఫ్లెక్షన్ టెక్నాలజీతో వచ్చిన ఓఎల్ఈడి సిరీస్ అనమాట. S90 సిరీస్ మన దగ్గర ఉంది. 55 ఇంచెస్, అక్కడ మీరు చూడొచ్చు 138 సెంటీమీటర్స్ అని అక్కడ రాస్తుంది. ఈ టీవీలో ఉన్న చాలా ప్రత్యేకతలు కొత్తగా తీసుకొచ్చారు ఈ సంవత్సరం. ముఖ్యంగా ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్మార్ట్ టీవీలో స్మార్ట్ యోగా క్లాసెస్ మనకి ఫ్రీగా చూపిస్తారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఎలాంటి కేబుల్ కనెక్షన్ లేకుండా డిష్ టీవీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలా రకాల కొత్త ఫీచర్స్ ఈ స్మార్ట్ టీవీలో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదే S90 సిరీస్కి సంబంధించిన ఓఎల్ఈడి టీవీ మన దగ్గర 55 ఇంచెస్ది ఉంది. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీన్ని సెటప్ చేసుకొని దీంట్లో ఉన్న ప్రతి ఫీచర్ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. ముందైతే ఈ టీవీ బాక్స్ పైన ఏముందో ఒకసారి చూడండి. శాంసంగ్ బ్రాండింగ్, అలాగే ఓఎల్ఈడి టీవీ 138 సెంటీమీటర్స్ అండ్ సైడ్కి కొన్ని దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ ఇక్కడ రాసింది. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసి టేబుల్ మీద సెటప్ చేసుకోవచ్చు. అలాగే మనం వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకున్నప్పుడు ఎలా కావాలంటే అలా వీళ్ళు సెటప్ కూడా చేస్తారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్గా అయితే టేబుల్ మీద సెటప్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ అనేది చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల టీవీతో పాటు మనకు ఒక 2 లెగ్స్ ఉంటాయి, సోలార్ సెల్ రిమోట్ ఉంటుంది, అలాగే కొన్ని కేబుల్స్, యూజర్ మాన్యువల్స్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో ఉంటాయి. సో దీన్ని సెటప్ చేసుకోవడం కూడా ఈజీయే. మనకి మీరు కావాలనుకుంటే టేబుల్ టాప్ మీద అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బుక్ చేసుకున్నప్పుడే వాల్ మౌంట్ కూడా అడిగితే వాళ్ళు వాల్ మౌంట్ ద్వారా కూడా ఫిక్స్ చేస్తారనమాట. సో ప్రజెంట్ అయితే నేను టేబుల్ మీద అరేంజ్ చేశాను అండ్ మనం టీవీలోకి ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫైనల్గా టీవీని సెటప్ చేసిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇదే 2024 శాంసంగ్ నుంచి వచ్చిన యాంటీ రిఫ్లెక్షన్ ఓఎల్ఈడి స్క్రీన్ అనమాట. ఈ యాంటీ రిఫ్లెక్షన్ ఓఎల్ఈడి స్క్రీన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రూమ్లో ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయడం కోసం నేను ఒక 5-6 పెద్ద లైట్లు వేశాను. స్టిల్ అంత లైట్ పడుతున్నా కానీ ఇది మీకు కెమెరాలో రికార్డ్ అవుతున్నప్పుడు ఎలాంటి రిఫ్లెక్షన్స్ ఆ లైట్లు ఏవి కూడా చూపించట్లేదు. సో అందుకని ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే విషయంలో మాత్రం పక్కాగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ ఇది యాంటీ రిఫ్లెక్షన్ స్క్రీన్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ ది ప్రాసెసర్ డిపార్ట్మెంట్. ఇది లాస్ట్ జనరేషన్, మీకు లాస్ట్ ఇయర్ నేను టీవీ వీడియో చేశాను చెప్పాను కదా, దాంట్లో మీకు న్యూరల్ క్వాంటమ్ 4K ప్రాసెసర్ ఉంటుంది. ఇది న్యూరల్ క్వాంటమ్ 4K ప్రాసెసర్ సెకండ్ జనరేషన్ విత్ ఏ అనమాట. ఈ సంవత్సరం వీళ్ళు శాంసంగ్ ఫోన్స్లో కూడా మనకి ఏఐని తీసుకొచ్చారు కదా, సేమ్ అలాగే టీవీల్లో కూడా మనకి ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఏఐ ఫీచర్స్ తీసుకొచ్చారు. సో దాంట్లో భాగంగానే ఈ ప్రాసెసర్ని కూడా వీళ్ళు ఏఐ ప్రాసెసర్ లాగా అప్గ్రేడ్ చేస్తారు. సో లాస్ట్ జనరేషన్ వచ్చిన దానికి ఇప్పుడు సెకండ్ జనరేషన్ కూడా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒకటి ఏఐ ఫీచర్స్ యాడ్ చేశారు. దట్టు మనకి 2.5 టైమ్స్ ఏఐ ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ముఖ్యమైనది 4 టైమ్స్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే న్యూరల్ ప్రాసెసింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది అనమాట. 4 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రాసెసర్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాప్స్ లోడింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. జనరల్గా మీకు ఆండ్రాయిడ్ టీవీలకి ఇలాంటి టైజన్ వేస్తున్న టీవీలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే యాప్ లోడింగ్ అనేది ఇన్స్టాంట్గా అయిపోతుంది. దీంట్లో ఆండ్రాయిడ్ టీవీలో బాగా డిలే మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ యాప్స్ మధ్యలో మూవ్ అవుతున్నప్పుడు, స్విచ్ అవుతున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సెట్టింగ్స్లో మూవ్ అవుతున్నప్పుడు కూడా ఇది చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. శాంసంగ్ టీవీలో నాకు బాగా నచ్చేది దీనికి సంబంధించిన ఓఎస్ఏ, ఎందుకంటే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంటుంది. అన్ని ఫీచర్స్ మనకి డిస్ప్లే మీద తీసుకొస్తారు. సో ప్రాసెసర్ మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా హ్యూజ్ అప్గ్రేడ్ అయితే చేశారని చెప్పవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే చేశారు వీళ్ళు. ఇది ఒక 55 ఇంచెస్ S90 సిరీస్లో 55 ఇంచెస్ 4K టీవీ అనమాట. అండ్ ప్యూర్ ఓఎల్ఈడి యాంటీ రిఫ్లెక్షన్ డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. మీరు చూస్తున్నారు కదా, ఎలాంటి లైట్ పడ్డా కానీ ఇది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి, ఇవి మీకు చెప్పాల్సిన ఫీచర్స్. దాంట్లో వెరీ ఫస్ట్ ది
4K AI అప్ స్కేలింగ్. మనం పాత వీడియోలు, పాత సినిమాలు ఉంటాయి కదా! అవి దీంట్లో ప్లే చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇందులో ఉన్న ప్రాసెసర్ ఏం చేస్తదంటే దీని క్వాలిటీని అనేది 4Kలోకి అప్‌గ్రేడ్ చేస్తుంది. పాత సినిమాలు ఏమైనా చూస్తున్నప్పుడు. సో, అలాంటి వాటిని కొంచెం బెటర్‌గా బూస్ట్ చేసి కలర్స్‌ని బాగా చూపిస్తుందనమాట. అండ్ రెండోదేంటంటే 100% కలర్ వాల్యూమ్ దీంట్లో మనకి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇదే సామ్‌సంగ్ బ్రాండ్‌కి సంబంధించిన టీవీల్లో కొన్ని టీవీల్లో మాత్రమే పాంటోన్ వాలిడేషన్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే మీకు 100% కలర్స్ కనిపిస్తాయి. అండ్ ఇంకోటేంటంటే డెప్త్ మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. యానిమల్స్ గానీ, ఇలాంటి ఫిషెస్ గానీ చూస్తున్నప్పుడు మీకు కలర్ డెప్త్ అనేది క్లియర్‌గా కనిపిస్తా ఉంటది. అండ్ ఇంకో మూడో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే రియల్ డెప్త్ ఎన్హాన్సర్. ఇదేం చేస్తదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ బర్డ్ ఉంది కదా! బర్డ్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి మీకు అంతా ఎక్కడో చెట్లలో ఉన్నట్టుంది కదా! సో, డెప్త్ మొత్తాన్ని డార్క్‌లోకి తీసుకెళ్ళి మీకు ఇక్కడ స్నేక్ కనిపిస్తుంది కదా! సో, దానికి సంబంధించిన డెప్త్‌ని ఎగ్జాక్ట్‌గా కాలిక్యులేట్ చేసి మీకు ఆ డెప్త్ అనేది డార్క్‌లోకి తీసుకెళ్ళి ఈ ఇమేజ్ అనేది మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. ఇదే మనకి రియల్ టైమ్ డెప్త్ ఎన్హాన్సర్ అనమాట. అండ్ ఇంకోటేంటంటే దీంట్లో మీకు ఓఎల్‌డి హెచ్‌డిఆర్ ప్లస్ కూడా ఉంటుంది. హెచ్‌డిఆర్ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! 4K హెచ్‌డిఆర్ వీడియో ఇది. సో, దీని కలర్ చూసారు కదా! హెచ్‌డిఆర్ ఎలా కనిపిస్తుందో డార్క్‌గా కనిపిస్తుంది. అంటే రియల్ లైఫ్‌లో మన కళ్ళతో చూసినప్పుడు ఈ యానిమల్ ఎలా ఉంటుందో అలా మనకి హెచ్‌డిఆర్‌లో క్లియర్‌గా చూపిస్తుందనమాట. ఇది కూడా దీంట్లో మనకొక సూపర్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటేంటంటే దీంట్లో మనం స్క్రీన్‌ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఏఐ కస్టమైజేషన్ ఫీచర్ కూడా దీంట్లో అవైలబుల్‌గా ఉంది. అండ్ కమింగ్ టు ది సౌండ్ డిపార్ట్‌మెంట్ మరి ఇంత పెద్ద టీవీ ఇంత డిస్‌ప్లే క్వాలిటీ బావుంది. చూడటానికి రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. మరి వాట్ అబౌట్ సౌండ్ క్వాలిటీ అంటే దీంట్లో మనకి 40 వాట్స్ స్పీకర్స్ ఇస్తున్నారు. అండ్ ఇందులో కూడా సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. అవేంటనేది మీకు సింపుల్‌గా చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. అంటే దీంట్లో మీకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో చూసినప్పుడు క్వాలిటీ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. సౌండ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ రెండోది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి క్వాలిటీ మూవీ చూస్తున్నారు. ఒక హాలీవుడ్ మూవీయో లేదంటే మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ బాగున్న టీవీలో ఒక మూవీ చూస్తున్నారనుకోండి. ఆ మూవీలో హీరో మాట్లాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్స్ వస్తా ఉంటాయి కదా! సో, ఆ మ్యూజిక్స్‌ని అంతా మిక్స్ అయిపోయి ఏమవుతుంది మనకి వాయిస్ అనేది క్లారిటీగా లేదనుకో. ఇదేం చేస్తుందంటే ఎవరైతే ఆర్టిస్ట్ మాట్లాడుతున్నారో ఆ ఆర్టిస్ట్ మాటని కొంచెం బూస్ట్ చేసి మనకి బెటర్‌గా ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలాగా చేస్తుందనమాట. సో, ఇది మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీకు మూవీ చూస్తున్నప్పుడు మాత్రం ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అండ్ రెండోది క్యూ సింఫనీ మోడ్. కేవలం సామ్‌సంగ్ టీవీలో మాత్రమే ఉండే ఒక సూపర్ ఫీచర్ ఏంటంటే క్యూ సింఫనీ మోడ్ అనేది ఉంటుంది. ఇదేం చేస్తుందంటే జనరల్‌గా ఒక సౌండ్ బార్‌ని ఈ టీవీకి కనెక్ట్ చేసినామనుకోండి, సౌండ్ అవుట్‌పుట్ అనేది సౌండ్ బార్‌లోంచి వస్తుంది. ఇది జనరల్‌గా మనకొచ్చే అవుట్‌పుట్ కదా! కానీ సామ్‌సంగ్ టీవీకి సామ్‌సంగ్ సౌండ్ బార్‌ని కనెక్ట్ చేసినామనుకోండి, దీంట్లో మీకు టీవీనేమో మీకు ఒక ఎక్స్‌ట్రా స్పీకర్ లాగా యూజ్ చేసుకుంటుందనమాట. అంటే మీకు సౌండ్ అనేది సౌండ్ బార్‌లోంచి వస్తుంది. అలాగే మీకు టీవీలోంచి కూడా వస్తుంది. ఇక్కడ మీకు సౌండ్ అనేది చాలా థియేట్రిక్ ఎక్స్‌పీరియన్స్, సరౌండింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బాగా ఇస్తుందనమాట. ఇది మాత్రం ఎక్సలెంట్ ఫీచర్. అండ్ నెక్స్ట్‌ది ఏంటంటే ఓటీఎస్ లైట్ అనమాట. ఓటీఎస్ లైట్ అంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్. ఇదేంటంటే జనరల్‌గా మనం ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ వస్తుందనుకోండి. దాంట్లో ఒక బస్సు పోతుంది, ఒక కార్ పోతుంది. ఇలాంటి ఒక ఏదో యాక్షన్ సీక్వెన్స్ అనుకోండి. దాంట్లో మనకి ఎక్కడి నుంచి ఏ సౌండ్ వస్తుందనేది వాటిని ప్రాపర్‌గా ఇండివిడ్యువల్‌గా డివైడ్ చేసి మనకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అంటే సౌండ్‌ని ట్రాక్ చేస్తుందనమాట. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందనేది మొత్తం ట్రాక్ చేసి మనకు ఒక క్లియర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచర్. ఇలా చాలా రకాల ఫీచర్స్ సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా మనకి కనిపిస్తాయి అనమాట. ఆ కుర్చీని పలసరు బైకు మీద రారు బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రా. ఈ టీవీకి సంబంధించిన డిజైన్. ఫస్ట్ ఈ టీవీ డిజైన్ చూడగానే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ టీవీ ఫ్రేమ్ అనేది కంప్లీట్‌గా ఎలా ఉంటుందంటే ఒక చిన్నపాటి అద్దం ముక్క ఉన్నట్టు ఉంటుంది. సింపుల్ మన ఇంట్లో ఫేస్ చూసుకునే అద్దం ఉంటుంది కదా! అది ఎంత సైజులో ఉంటుందో అంతకంటే తక్కువ సైజులోనే ఉంటుంది. అండ్ రెగ్యులర్‌గా ఇంతకుముందు నేను 2023కి సంబంధించిన టీవీని కూడా అన్బాక్స్ చేశాను. సామ్‌సంగ్ నుంచి వచ్చింది. దాన్ని చూడండి, దీన్ని చూడండి ఒకసారి. ఎంత సైజ్ డిఫరెన్స్ అనేది చేంజ్ అయిందనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అది కొంచెం లావు ఉంటుంది. ఇది మాత్రం పల్చగా అయిపోయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జనరల్‌గా ఇలాంటి టీవీస్‌లో స్క్రీన్ అనేది ఓన్లీ టాప్ వరకు మాత్రమే మీకు పల్చగా ఇస్తారు. కిందంతా పెద్ద ఫ్రేమ్ లాగా కనిపిస్తా ఉంటది. కానీ దీంట్లో 100% మనకి అలాంటి అద్దం లాంటి డిజైన్‌తోనే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా బ్యాక్ సైడు అరేంజ్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం చూడటానికి చాలా బావుంటుంది. అండ్ ఈ టీవీలో ఇంకా డిజైన్‌లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బెజల్స్ కూడా చూడండి. బెజల్స్ అనేవి ఆల్మోస్ట్ బెజల్లెస్‌గా కంప్లీట్‌గా ఒక చిన్నపాటి స్క్రీన్‌ని చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఆల్మోస్ట్ బెజల్లెస్‌గా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ రిమైనింగ్ పోర్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. దీంట్లో అవైలబుల్‌గా ఉన్న పోర్ట్స్ అండ్ ఇవన్నీ యూఎస్‌బీ పాయింట్స్ అవన్నీ మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తాయి.
అండ్ కమింగ్ టు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉన్న రిమోట్. ఇది మీకు సోలార్ సెల్ రిమోట్‌తో వస్తుంది. అండ్ దీనికి మీరు సెపరేట్‌గా ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇలా లైట్ పడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ సోలార్ ప్యానెల్ బ్యాక్ సైడ్ ఉన్నది రీచార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ లైట్ పడకుండా ఈ రిమోట్ కొన్నాళ్ళు అలా ఉందనుకోండి, స్టిల్ మీకు ఒక యూఎస్‌బీ పోర్ట్ కూడా ఇచ్చారు. టైప్ సి పోర్ట్. దాంట్లో నుంచి మీరు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ రిమోట్‌లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు షార్ట్ బటన్స్ ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్, సామ్సంగ్ టీవీ ప్లస్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అలాగే ఇంకా రిమైనింగ్ కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది మీకు అలెక్సాతో వర్క్ చేస్తుంది. అలాగే మీకు సామ్సంగ్ సంబంధించిన బిక్స్బీతో కూడా ఇది వర్క్ చేస్తుందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ రిమోట్. చాలా చిన్నగా ఉంటుంది. కాంపాక్ట్‌గా కూడా ఉంటుంది. కమింగ్ టు ద స్మార్ట్ హోమ్ డిపార్ట్మెంట్. దీంట్లో మాత్రం ఈసారి లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే చాలా హ్యూజ్ అప్‌గ్రేడ్ అయితే ఖచ్చితంగా చేశారు. దీంట్లో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనం యూఐలో ఉన్న ఇంటర్ఫేస్ ఒకసారి చూడండి. మీకు లాస్ట్ జనరేషన్ టీవీతో కంపేర్ చేసుకుంటే యూఐ దీంట్లో వీళ్ళు చాలా అప్‌గ్రేడ్ అయితే ఖచ్చితంగా చేశారు. అండ్ దీంట్లో ఈసారి మనకి మూవీస్ ఉంటాయి కదా! వాటికి సంబంధించిన ఐఎండీబీ రేటింగ్స్ కూడా దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. ఇది చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో మనకి ఇంటర్ఫేస్‌లో కొత్తగా ఏంటంటే లాస్ట్ జనరేషన్‌లో మీకు ఓన్లీ మనకి యాప్స్ మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటాయి. ట్రెండింగ్ టాపిక్స్ అని కింద కనిపిస్తుంటాయి కదా! దీంట్లో ఈసారి కొత్తగా ఏం చేశారంటే దీంట్లోనే మనకి లైవ్ టీవీ ఛానల్స్ ఆల్రెడీ సామ్సంగ్ టీవీ ప్లస్‌లో ఉంటాయి. ప్లస్ వితౌట్ డిటిహెచ్ మనం డిటిహెచ్ ఎలాంటిది పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనకి ఆన్‌లైన్‌లోనే డిటిహెచ్ మనం దీంట్లో చూసుకోవచ్చనమాట. దీనికోసం సెపరేట్ ట్యాబ్‌ని కూడా వీళ్ళు దీంట్లో ఇచ్చారు. అంటే ఫర్ ద ఫస్ట్ టైము ఒక టీవీలో ఎలాంటి కేబుల్ టీవీ అనే సెటప్ లేకుండా, అంత పెద్ద చికాకంతా లేకుండా, సింపుల్‌గా ఎలాంటి వైరు, ఎలాంటి కేబుల్, ఎలాంటి బాక్స్ లేకుండా ఇన్‌బిల్ట్ మనకి డిటిహెచ్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇదొక సూపర్ అప్‌గ్రేడ్ అనమాట. దీన్ని వీళ్ళు టీవీకి క్లౌడ్ అంటున్నారు. ఈ టీవీకి క్లౌడ్‌లో మనకి మేజర్‌గా కనిపించేది ఈ ఛానల్స్ అనమాట. అండ్ రెండోది సామ్సంగ్ టీవీలో మనకు బాగా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే సామ్సంగ్ టీవీ ప్లస్. ఈ సామ్సంగ్ టీవీ ప్లస్‌లో మనకి మోర్ దాన్ 100+ ఫ్రీ ఛానల్స్ ఉంటే మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఏ టీవీ బ్రాండ్ కూడా ఇలాంటి ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేయదనమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక 3 కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్‌ది ఎడ్యుకేషన్ హబ్. స్మార్ట్ ఎడ్యుకేషన్ హబ్‌లో ఏంటంటే మనకి అన్ని రకాల ట్యుటోరియల్స్, క్లాసెస్ 6th నుంచి 12th వరకు డిఫరెంట్ ట్యుటోరియల్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ మనకి ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటివి ప్రిపేర్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇదొక సూపర్ అప్‌గ్రేడ్ అనమాట. అండ్ రెండోది స్మార్ట్ యోగా. ఇది వీళ్ళు యోగిఫై అనే యాప్‌తో కొలాబరేట్ అయ్యారు సామ్సంగ్ వాళ్ళు. సో దీంట్లోనే మీరు ఇంట్లోనే టీవీలో ఓపెన్ చేసుకొని యోగిఫై యాప్, దాంట్లో మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు నెట్‌తో కనెక్ట్ అయిపోతుంది. అండ్ దాంట్లో మీకు ట్రైనర్ మీకు చెప్తున్నట్టు ఉంటుందన్నమాట. అంటే మీకు యోగా క్లాసెస్ చెప్తున్నట్టు ఉంటుంది. మీరు ఇంట్లోనే యోగా అనేది దీంట్లో చూసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇదొక సూపర్ అప్‌గ్రేడ్. అండ్ టీవీస్‌లో ఇది ఖచ్చితంగా ఉండాల్సిన ఫీచర్ అనమాట. దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ మూడోది క్లౌడ్ గేమింగ్. ఇది కూడా దీంట్లో తీసుకొచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైము సామ్సంగ్ టీవీలో మీకు క్లౌడ్ గేమింగ్ ఇన్‌బిల్ట్‌గా తీసుకొచ్చారు. సో దీంట్లో చాలా గేమ్స్ ఉంటాయి. అవన్నీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ కావాలనుకుంటే ఇంకొన్ని గేమ్స్ మీరు కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి. కావాలనుకుంటే పెయిడ్ గేమ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రీ ఉన్న వాటిని మీరు క్లియర్‌గా ఆడుకోవచ్చు అనమాట. ఎలాంటి చార్జెస్ పే చేస్తడం లేదు. జస్ట్ నెట్‌తో కనెక్ట్ అయిపోతుంది. ఇది కూడా టీవీస్‌లోకి తీసుకొచ్చారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇవి సామ్సంగ్ టీవీ హోమ్ స్క్రీన్‌లో మీకు కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్స్ అనమాట. ఇంటర్ఫేస్ మాత్రం చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చింది మాత్రం యోగా క్లాసెస్‌ది, అలాగే ఎడ్యుకేషన్ హబ్, అండ్ టీవీ ఎలాంటి డీటెయిల్స్ సెటప్ లేకుండా మనం డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి మూవీస్‌లో కూడా మనకి ఇంటర్ఫేస్‌ని టోటల్‌గా మార్చారు. అండ్ దీంట్లో మీకు ఐఎండీబీ రేటింగ్స్ లాంటివి ఇవ్వటం, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఓవరాల్‌గా సామ్సంగ్ టీవీలో ఉన్న మెయిన్ కీ హైలైట్స్. అవన్నీ చెప్పడానికి బానే ఉంది. థియరీ చెప్పినట్టు బానే ఉంటుంది. బట్ రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది అని మీకు డౌట్ వస్తే మాత్రం నియర్ బై ఎక్కడన్నా మీకు సామ్సంగ్ స్టోర్స్ గానీ ఏదన్నా ఇలాంటివి ఉంటాయి కదా! పెద్ద పెద్ద రిలయన్స్ డిజిటల్ ఇలాంటి వాటిలలోకి వెళ్లి ఈ సిరీస్ మోడల్‌ని ఒకసారి మీరు రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మీకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడా వస్తుంది. అండ్ దీంట్లో మనకి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్తుందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే సామ్సంగ్ టీవీస్‌లోను, సామ్సంగ్ ఫోన్స్‌లోను వీళ్ళ అఫీషియల్ నాక్ సెక్యూరిటీ ఉంటది. సో మీ అకౌంట్స్ గురించి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ డేటా అనేది చాలా సేఫ్‌గానే ఉంటుందనమాట. సో ఇవన్నీ ఫీచర్లు మీకు ఇప్పుడు చూపించాను కదా! సో ఇందులో మీకు బాగా నచ్చిన ఫీచర్ అనేది కింద రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ టీవీ అరౌండ్ 1,70,000 వరకు ఉంటుంది. ప్రీమియం టీవీ కదా! ఖచ్చితంగా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఇలాంటి ప్రీమియం టీవీ ప్లాన్ చేసుకున్నప్పుడు నియర్ బై ఉన్న స్టోర్స్‌లో పక్కాగా లైవ్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యండి. లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత మీకు దీని క్వాలిటీ ఏంటనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద లైటింగ్స్‌లో మీకు కెమెరాలో రికార్డ్ చేస్తున్నప్పుడు దాని క్వాలిటీ అనేది కొంచెం అటు ఇటు అవ్వచ్చు. బట్ రియల్ టైమ్‌లో మీరు మీ కళ్ళతో చూసింది చాలా బాగుంటుంది కాబట్టి
నియర్ బై స్టోర్స్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి టీవీల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో ఇది శాంసంగ్ ఓఎల్ఈడి 2024కి సంబంధించిన S90 సిరీస్లో 55 ఇంచెస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.